వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడంతో పాటు కొన్ని మార్పులు అయితే రానున్నాయి. అదేవిధంగా సీఎం పదవిలో మార్పు వస్తున్నట్టు కూడా ఢిల్లీలో గుసగుసలు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొంత వైఫల్యం కనబడతా ఉంది. 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో దాంట్లో కూడా కొంత ఫెయిల్ అయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. రైతుల రుణమాఫీకి సంబంధించిన దాంట్లో కూడా కొంత మేరకు 100% పూర్తిగా నేపథ్యంలో కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. వరద బాధితులకు సంబంధించి ఏదైతే ఉందో ఆదుకునే సమయంలో కూడా కాంగ్రెస్ విఫలమైందన్నట్టు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడము, ఇదే తీరును ఢిల్లీలో కూడా మరి ప్రస్తావించడము, అధిష్టానం కూడా గుసగుసలాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం మార్పు, కీలక పరిణామాలు జరగబోతున్నాయా? అమలు కాని హామీలతో తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేలు చేరిక విషయంలో ఎదురు దెబ్బలు, పార్టీ కంటే సొంత ఇమేజ్ ఫోకస్ పెట్టారని విమర్శలు, రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేపై దాడులు, ప్రశ్నించిన జర్నలిస్టులపై హత్య ప్రయత్నాలు, మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు, రాష్ట్రంలో పెరిగిన మర్డర్లు, నేరాలు, సీఎం దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్, రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రత, త్వరలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు, ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందని అస్సాం పెద్దల టెన్షన్. ఇక్కడ పరిస్థితి దేశమంతా చెప్తామన్న హరీష్ రావు కామెంట్స్ మరింత ఆందోళన. సీఎంను మార్చకపోతే మార్చాలనే ఆలోచనలో ఉన్న అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఢిల్లీలో గుసగుసలంట. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఢిల్లీలో చర్చిస్తూ ఉన్నారు. పార్టీని గెలిపించేదాకా ఉద్దేశంలో అప్పట్లో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో పదవుల పైన మరేదైనా ఆయన చెప్పిందే నడుస్తుంది, పెద్దలు పాటిస్తున్నారని ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు సినిమా పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, ప్రభుత్వం పెరుగుతున్న వ్యతిరేకత, కాంగ్రెస్ అధిష్టానం కూడా మార్పు కోరుకుంటుంది. సమాచారం ఇందులో భాగంగానే ముఖ్యమంత్రికి కూడా మార్చాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మనము గతంలో కూడా చెప్పాము, పూర్తిగా మన టీఆర్ టీవీలో కూడా చాలా వరకు అయితే చెప్పాము. ఏదైతే తెలంగాణలో సంబంధించిన రెడ్డి వర్గం ఏదైతే ఉందో, నల్గొండకు సంబంధించిన రెడ్డి వర్గం ఏదైతే ఉందో, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న రెడ్డి వర్గం కావచ్చు, ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారంట, ఏదైనా ఏ డిసిషన్ అయినా మమ్మల్ని ఏం అడగట్లేదు, సీఎం రేవంత్ రెడ్డి తనే చేస్తా ఉన్నారు, పార్టీ పదవిలో కూడా ఆయనే ఉంటా ఉన్నారు, తెలంగాణ కొంత ఆగమైతా ఉంది, సీఎం పదవి మార్చాలి అన్నట్టు కూడా అక్కడ ఢిల్లీ పెద్దలతో గుసగుసలాడుతున్నారు. ఆ నేపథ్యంలో మరి ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారంట, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందని ఆలోచిస్తే కొంత మేరకు అభివృద్ధి ఎగడా కనపడకపోగా కొంత వ్యతిరేకత వస్తూ ఉందంట. మళ్ళీ ఇప్పుడు వచ్చే రెండు వారాలలో కూడా అక్కడ 4 రాష్ట్రాలలో కూడా ఈ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల పైన జరుగుతున్న అటాకులు కావచ్చు, హత్య ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ దేశం మొత్తం వివరిస్తామనే నేపథ్యంలో ప్రచారం అవుతున్న మాధ్యమాలలో ఈ ప్రచారం అవుతున్న సమాచారం విన్న ఢిల్లీ పెద్దలకు కొంత ఎఫెక్ట్ పడతా ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్కన పాలిస్తా ఉన్నారు. మరి ఏం తేడా లేక ఏం మార్పేడా కనబడట్లేదు. సీఎం పదవి మార్చాలి అన్నట్టు కూడా కొంతవరకు అయితే తెలుస్తా ఉంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటూ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. పాలనలో ఏ మార్పు అయితే కావాలో ఆయన కోరారో ఇప్పుడు అధిష్టానం కూడా అలాంటి మార్పే కోరుకుంటుంది అన్న టాక్ కూడా వస్తూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గత 10 నెలల్లో రాష్ట్రంలో పరిణామాలు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, అమలు కాని హామీలు, ఆగ్రమవుతున్న రైతులు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని బేరీజు చేసుకున్న సీఎం మార్చక తప్పదన్నట్టు కూడా కాంగ్రెస్ ఢిల్లీ నేతలు భావిస్తున్నారు తెలుస్తుంది. రాష్ట్రంలో తనకు ఎదురే లేదన్న సీఎం రేవంత్ రెడ్డికి తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. మొన్నటి వరకు కూడా గౌరవం ఇచ్చిన సీనియర్లు సైతం ఇప్పుడు పక్కన పెట్టి మరి ఆయనే పాలన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగానే సీఎం రేవంత్ మార్చేందుకు హైకమాండ్ సిద్ధమవుతుందా అని ఆలోచిస్తే అమలు కాని హామీలను, ప్రజల్లో అసంతృప్తి, 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 600 అమలు చేస్తామంటూ జనాల్ని అనుకున్నారు. ఊహించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. జనానికి
రేవంత్ సర్కార్ తీవ్ర నిరాశ గురించింది. 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హామీలు పూర్తి కాని స్థాయిలో చేయలేకపోయారు. ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము తప్ప మరేవి పూర్తి కాలేదు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 0 బిల్లు, మహిళలకి 2500, 500 గ్యాస్ సిలిండరు, రైతు భరోసా, పింఛన్ పెంపు వరకు ఏది సక్రమంగా అమలు కావడం లేదు. కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం హామీలు పూర్తి అట్టకెక్కిందన్నాడు కూడా. దీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి మేనేజ్ చేయడం కోసము రేవంత్ రెడ్డి విఫలమయ్యాడు అధిష్టానం భావిస్తుంది. సమాచారం ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని భావిస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది. నిజంగానే కొంతవరకు అయితే మరి తను చెప్పిన హామీలు అయితే ఇంతవరకు నెరవేర్చలేదు. అంటే ఎందుకు నెరవేర్చాలని కూడా ఆలోచించినప్పటికీ కొంత ఖజానా లేదు, అది వాస్తవం. ఎవరు నమ్మిన నమ్మకమైనా కానీ కేసీఆర్ అనే వ్యక్తి కొంత తెలంగాణ అప్పులో పెట్టారు, కొంత అభివృద్ధి పథకంలో కూడా చేసినప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క మార్పు అనేది, అంటే తన యొక్క పాలన మార్పు అనేది ఎక్కడ కనబడట్లేదు. విద్యా వ్యవస్థ కూడా కేటాయించిన డబ్బులు ఏదైతే కేసీఆర్ ఎంత అన్యాయంగా కేటాయించిండో రేవంత్ రెడ్డి కూడా అంతే అన్యాయం కేటాయించిండు. ఏవైతే 6 గ్యారెంట్లకు సంబంధించి కేటాయించిన డబ్బులు అది 6 గ్యారెంట్లు కాదు కదా, ఒక 2 గ్యారెంట్లకే అమలయ్యే విధంగా ఉంది ఆ డబ్బులు. అంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకపోవడం వల్ల ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొంత హైడ్రా అని లేకుంటే ఎమ్మెల్యే దాడి అని కొంతవరకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. రైతుల నుండి వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రజల నుండి వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ మరి ఆలోచిస్తూ ఉందంటే సీఎం రేవంత్ రెడ్డి మార్పు కోసం ఆలోచిస్తున్నట్టు కూడా కొంత గుసగుసలు అయితే వినపడతా ఉంది. మరి చూడబోవాలి మరి సీఎం రేవంత్ రెడ్డి పదవి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు పాలిస్తా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి ఎన్ని సంవత్సరాలు పాలిస్తారో అయితే మనమైతే ముందు చూడబోవాలి.